సెంచరీ చేయాల్సిన పిచ్పై డకౌట్ అయినట్టుంది టీటీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీని కడిగి పారేయాలని రెస్లెస్గా నెట్ ప్రాక్టీస్ చేసిన టీటీడీపీ మొదటి రోజే ఊహించిన విధంగా క్లీన్ బౌల్డ్ అయింది. ఈ సెషన్స్లో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయింది. హతవిధి తొందరపడ్డామని టీటీడీపీ ఎమ్మెల్యేలు తీరుబడిగా పశ్చాత్తాపడుతున్నారట. అనుకున్నదొకటి అయ్యిందొకటి అని పాటలు పాడుకోవడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి టీటీడీపీ ఎమ్మెల్యేలది. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లుంది వారి అంతర్మథనం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని విమర్శలు ఆరోపణలతో చీల్చి చెండాడేద్దామనుకుంటే కనీసం సభలో అడుగుపెట్టే ఛాన్స్ కూడా చేజేతులారా పోగొట్టుకున్నారు తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు. సున్నితాంశమైన జాతీయ గీతం ఆలపించే సమయంలో వెనక ముందు ఆలోచించకుండా గోల చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి సస్పెన్షన్ నుంచి బయటపడే అవకాశం వచ్చినా వాడుకోకుండా మరో తప్పు చేసి హిట్ వికెట్ అయ్యారు. మొండితనం అన్ని సందర్భాల్లో పనికిరాదు. తెగేదాకా లాగితే తర్వాత ముడేద్దామన్నా కష్టమని టీటీడీపీ ఎమ్మెల్యేలు తీరిగ్గా బాధపడుతున్నారట. రచ్చ రచ్చ చేసి అధికార పార్టీ నిరకాటంలో పడేద్దామనుకుంటే తామే ఇరుక్కుపోయామని తెగ ఫీల్ అయిపోతున్నారట. క్షమాపణ చెప్పే ఛాన్స్ వచ్చినా పట్టుదలకు పోయి మొండిగా వ్యవహరించి మరో పెద్ద పొరపాటు చేశామని పశ్చాత్తాపడుతున్నారట. ఇలా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ అవుతామని ఊహించలేదని ఫీల్ అవుతున్నారట. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే సందర్భంలో మాట్లాడే అవకాశం కోల్పోయామని, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిరసన తెలిపే ఛాన్స్ మిస్ అయ్యామని చర్చించేసుకుంటున్నారట టీటీడీపీ నేతలు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత టీటీడీపీ ఎమ్మెల్యేలు ధర్నాలు ఆందోళనలతో కాలం గడిపేస్తున్నారు. రెండో రోజు గన్ పార్క్ దగ్గర ధర్నా చేశారు. మూడో రోజు చలో రాజ్ భవన్ అంటూ అరెస్ట్ అయ్యారు. కానీ మీడియాలో ఈ ఆందోళనలేవి హైలైట్ కాకపోవడం టీటీడీపీని కలవరపరుస్తోందట. సమావేశాలు ముగిసే వరకు ఇలాగే గడిపేస్తే పార్టీకి మంచిది కాదనుకుంటున్నారట. బడ్జెట్పై జరిగే చర్చలో పాల్గొనే అవకాశం వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్కి ఎర్రబెల్లి లేఖ రాశారు. తప్పు చేస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఎర్రబెల్లి ప్రకటించారు. అటు కాంగ్రెస్, బీజేపీ కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి.